హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఆవకాయని తయారు చేసుకుందామండి. ఆవకాయ కోసం ముందుగా పుల్లని మామిడికాయలను బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిన విధముగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆవకాయ కోసం కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు, ఇంగువ, నూనె, వెల్లుల్లి రబ్బలు. దీనికోసం ఆవాలను మెంతులను ముందుగా పొడి చేసి పెట్టుకోవాలండి. తడి లేని ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ లేదా ఏదైనా కంటైనర్లో ముందుగా కోసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆవకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవాల పిండి, ఇంగువ, నూనె, వెల్లుల్లి రబ్బలు వేసుకొని అవన్నీ బాగా పట్టేటట్టు ముక్కలకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 రోజులు మామిడి ముక్కలను బాగా ఊరనివ్వాలండి. ఊరిన తరువాత 5 రోజుల తర్వాత మూత తీసి చూస్తే వీడియోలో చూపిన విధంగా ఆవకాయ తయారవుతుంది. ఈ ఆవకాయ చాలా రుచికరంగా ఉందండి. అలాగే దీన్ని మనం పెరుగులో కానీ పప్పులో కానీ వేసుకొని తినచ్చు. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. తడిలేని ఏదైనా గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. అంతేనండి, మన ఆవకాయ రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.